అందరికీ శుభోదయం. ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోని మతాల గురించి తెలుసుకుందాం. ముందుగా బౌద్ధ మతం. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలో నేపాల్లోని లుంబినీలో జన్మించాడు. బౌద్ధ మతం స్థాపించిన సంవత్సరం క్రీస్తు పూర్వం 525వ సంవత్సరం. బౌద్ధ మతం ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు చైనా, టిబెట్, కొరియా, మంగోలియా, నేపాల్, భూటాన్, థాయిలాండ్, జపాన్, లావోస్, మియన్మార్, శ్రీలంక, కాంబోడియా, తైవాన్, ఇండోనేషియా మరియు వియత్నాం. బౌద్ధ మత పవిత్ర గ్రంథం త్రిపీఠికలు. పవిత్ర స్థలాలు లుంబిని, నేపాల్, బుద్ధగయ, బీహార్, కుశీనగరం, ఉత్తరప్రదేశ్. ఆరాధించే ప్రదేశాలు విహారం, చైతన్యం, ఆరామం. రెండవది కన్ఫ్యూషియనిజం. స్థాపకుడు కన్ఫ్యూషియస్. చైనాలోని లూ వద్ద జన్మించాడు. స్థాపించిన సంవత్సరం క్రీస్తు పూర్వం 500వ సంవత్సరం. ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు చైనా, తైవాన్, దక్షిణ కొరియా, నౌరు, వియత్నాం. పవిత్ర గ్రంథం అనలెక్ట్స్. పవిత్ర స్థలం బీజింగ్, చైనా. మూడవది క్రైస్తవ మతం. స్థాపకుడు జీసస్ క్రైస్ట్. స్థాపించిన సంవత్సరం సుమారు 2024 సంవత్సరాలకు పూర్వం. ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు ప్రపంచమంతా. పవిత్ర గ్రంథం బైబిల్. పవిత్ర స్థలం జెరూసలేం. ఆరాధించే ప్రదేశం చర్చి. ముఖ్యమైన విభాగాలు కాథలిక్లు, ప్రొటెస్టంట్లు. ఇస్లాం మతం. స్థాపకుడు ముహమ్మద్ ప్రవక్త. క్రీస్తు పూర్వం 570 సంవత్సరంలో మక్కాలో జన్మించాడు. స్థాపించిన సంవత్సరం క్రీస్తు పూర్వం 622వ సంవత్సరంలో. ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు ఆఫ్రికా పశ్చిమ తీరం, ఫిలిప్పీన్స్, టాంజానియా, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, మలేసియా, ఇండోనేషియా మొదలగునవి. ఇస్లాం మత పవిత్ర గ్రంథాలు ఖురాన్, హదీస్. పవిత్ర స్థలం మక్కా. ఆరాధించే ప్రదేశం మసీదు. ముఖ్యమైన విభాగాలు సున్నీలు, షియాలు. జుడాయిజం మతం. స్థాపకుడు మోసెస్. ఈజిప్ట్లో జన్మించాడు. స్థాపించిన సంవత్సరం క్రీస్తు పూర్వం 1300 సంవత్సరంలో. ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు ప్రపంచమంతటా. పవిత్ర గ్రంథాలు హల్స్, తోరాసై వ్యాఖ్యానాలైన తల్ముద్ మరియు మిద్రాష్. పవిత్ర స్థలం జెరూసలేం. ఆరాధించే ప్రదేశం సినగోగ్. షింటో మతం. జపాన్ సంస్కృతిని ఆరాధించి అభివృద్ధి పరచుట ద్వారా ప్రారంభమైంది. ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు జపాన్. పవిత్ర గ్రంథం ప్రత్యేకంగా ఏమీ లేదు. పవిత్ర స్థలం టోక్యోలోని యసుకుని దేవాలయం. సిక్కు మతం. స్థాపకుడు గురునానక్. స్థాపించిన సంవత్సరం క్రీస్తు శతకం 1500వ సంవత్సరం. ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు భారతదేశం. పవిత్ర గ్రంథాలు గురు గ్రంథ సాహిబ్. పవిత్ర స్థలం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం. ఆరాధించే ప్రదేశం గురుద్వారా. తావోయిజం మతం. స్థాపకుడు లావోట్సే అనే చైనా తత్వవేత్త. స్థాపించిన సంవత్సరం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు చైనా, తైవాన్, నౌరు, బ్రూనై, సింగపూర్, వియత్నాం. పవిత్ర గ్రంథం తావో టీచింగ్. జొరాస్ట్రియన్ మతం. స్థాపకుడు జొరాస్టర్. ఇరాక్లోని మిడియా వద్ద క్రీస్తు పూర్వం 660 సంవత్సరంలో జన్మించాడు. స్థాపించిన సంవత్సరం క్రీస్తు పూర్వం 500. ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు ఇరాన్, భారతదేశం. పవిత్ర గ్రంథాలు జంద్ అవిష్తా. ఆరాధించే ప్రదేశం అగ్ని దేవాలయం. హిందూ మతం. కలియుగం ముందు నుండి వైదిక మతం అంటే హిందూ మతం ఉందని అంటారు. ప్రస్తుతం కలియుగం ప్రారంభమయ్యి 5125 సంవత్సరాలు అయిందని అంటారు. క్రీస్తు పూర్వం 3102 సంవత్సరాల ముందు నుంచి కలియుగం ప్రారంభమైందని అంటారు. హిందూ మతం ఖచ్చితంగా ఎప్పుడు పుట్టిందనేది చెప్పలేం, కానీ ప్రపంచంలోనే అతి పురాతన మతంగా చెప్పుకోవచ్చు. హిందూ మతం భారతదేశం అనేక సంప్రదాయాల, భిన్న సంస్కృతుల సమన్వయంగా అనేక పునాదులతో ఏ ఒక్క స్థాపకుడు లేకుండా ఏర్పడినదిగా చెప్పవచ్చు. హిందూ మతం ఉనికి ప్రాచీన శిలాయుగం నుండి కనిపిస్తుంది. శాలివాహన శకానికి 3000 సంవత్సరాల ముందు నుండి కనిపిస్తుంది. శాలివాహన శకం అంటే గౌతమీపుత్ర శాతకర్ణి
పట్టాభిషిక్తుడైన రోజు నుండి ప్రారంభమైంది. హిందూ మత చరిత్ర అనేక దశలుగా విభజించబడింది. ఇందులో ఒకటి వేదకాల దశ. శాలివాహన శకానికి 8000 సంవత్సరాల పూర్వం శాలివాహన శక ప్రారంభమయ్యి ఇప్పటికి 1946 సంవత్సరాలయ్యింది. ఇక రెండో దశ శాలివాహన శకానికి పూర్వం 200 సంవత్సరాల నుండి 500 సంవత్సరాల కాలాన్ని పురాణ కాలంగా చెప్పబడుతుంది. గుప్త సామ్రాజ్య కాలంతో మమేకమైన ఈ కాలం హిందూ మత చరిత్రలో సువర్ణ కాలంగా వ్యవహరించబడింది. ఈ కాలంలోనే సమాఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంత అనే 6 హిందూ శాస్త్రాలు ఉద్భవించాయి. ఈ కాలంలోనే శైవులు, వైష్ణవులు ఏర్పడ్డారు. శాలివాహన శకం 800 నుండి 532 సంవత్సరాల మధ్య కాలంలో ఆధునిక హిందూ మతం ఏర్పడింది. ఈ కాలంలోనే శంకరాచార్యుల అద్వైత వేదాంతం ఉద్భవించింది. హిందూ మత పవిత్ర గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ, మహాభారత ఇతిహాసాలు. ఆరాధించే ప్రదేశం గుడి. హిందూ మతం ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు భారత్, నేపాల్, భూటాన్, ఫిజీ, గయానా, ఇండోనేషియా, మారిషస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, సురినామ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.